ఏపీ టెట్ లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. మనకి టెట్ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 24 నుంచి స్టార్ట్ అయింది. క్లోజింగ్ విషయానికి వస్తే మనకి నవంబర్ 23న మనకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకి డిసెంబర్ 10వ తేదీన మనకి ఈ యొక్క టెట్ ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి టోటల్ షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా నా ఛానల్లో పెట్టాను. ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి. అందులో ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఫీజు ఎంత పే చేయాలి, అలాగే ఆ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది, అలాగే దాని యొక్క ప్రిలిమినరీ ఎప్పుడు వస్తుంది, అబ్జెక్షన్స్కి ఎన్ని రోజులు ఇస్తారు, తర్వాత ఫైనల్కి అనేది ఎప్పుడు ఇస్తారు, అదే ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారండి. టోటల్గా మనకి షెడ్యూలే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ అందరూ కూడాను నా ఛానల్లో పెట్టాను, చూడండి. అలాగే మనకి సెప్టెంబర్ 1, 2025 మనకి సుప్రీంకోర్టు అనేది ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ న్యూస్ ఏంటంటే మనకి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కంపల్సరీగా అయితే టెట్ పాస్ అవ్వాలి. మ్యాక్సిమం మార్క్స్ అనేది వాళ్ళ పర్సంటేజ్ కూడా కొన్ని ఇచ్చారు కదా, ఆ పర్సంటేజ్కి కంపల్సరీ క్రాస్ చేయాలి. ప్రస్తుతం రాస్తున్న వాళ్ళు, అలాగే 2011కు ముందులో కూడా మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్ కలిసి ఉండేటప్పుడు కూడాను కొందరికి అప్పుడు టెట్ ఉండేది కాదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్లో ఉన్న టీచర్స్ని కూడాను కంపల్సరీగా అయితే టెట్ పాస్ అవ్వాలనేసి నిబంధన కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనిపైన ఇది ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే కాదండి, మన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్టేట్కి కూడాను ఇదే నియమం వర్తిస్తుంది. మనకి సుప్రీంకోర్టు అనేది మనకి సెప్టెంబర్ 1న ఈ యొక్క అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే టెట్ తప్పనిసరి చేశారు కదా, అయితే ఏ కేటగిరీ వాళ్ళకు ఎన్ని మార్క్స్ రావాలో కూడా చెప్పేసిందండి. ఆల్రెడీ మనకి ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, వీళ్ళకైతే మ్యాక్సిమం 60% అనేది వాళ్ళకి రావాలి. అంటే 90 మార్క్స్ అండి. టోటల్గా మనకి టెట్ అనేది 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు కదా, మనం ఎంచుకున్న సబ్జెక్ట్ బట్టి ఉంటుంది. అయితే ఈ 150 మార్కులు మ్యాక్సిమం అయితే 90 మార్కులు అనేది క్రాస్ చేయాలి ఎవరు ఓపెన్ కేటగిరీ వాళ్ళు. అలాగే బీసీ కేటగిరీ చూసుకుంటే 50% అండి, అంటే 75 మార్క్స్ రావాలి వీళ్ళకి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకైతే 40% రావాలి. అంటే వాళ్ళకి 60 మార్క్స్ అనేది రావాలి కంపల్సరీగా. అయితే ఈ పర్సంటేజ్తో వాళ్ళకి పర్సంటేజ్ ఉంటే వాళ్ళు డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఈ పర్సంటేజ్ కంటే మీకు తక్కువ మార్కులు వస్తే మీరు డిఎస్సికి ఎలిజిబుల్ చేయరు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి టీచర్స్కి అయితే ఇది ఓకేనండి. ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్న 2011కు ముందర సెలెక్ట్ అయిన వాళ్ళకి టెట్ లేదు కాబట్టి వాళ్ళకి ఇది కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు మ్యాక్సిమం 2 ఇయర్స్ అంటే మ్యాక్సిమం సంవత్సరానికి మనకి 2 టెట్లు వస్తాయి కాబట్టి ఈజీగా పాస్ అయిపోతారు. అయితే చాలామంది ఉపాధ్యాయ సంఘాలు అయితే దీని గురించి అయితే ఎన్సిటిఏకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఈ యొక్క తిరస్కరించారు, ఎందుకంటే సుప్రీంకోర్టు తుది తీర్పు అని కూడా చెప్పడం జరిగింది. అయితే దీని గురించి ప్రజెంట్ అయితే కొందరు ఉపాధ్యాయ సంఘాలు అయితే సుప్రీంకోర్టులో అయితే రివ్యూ పిటిషన్ అనేది వేయాలనుకుంటున్నారు. కానీ రివ్యూ పిటిషన్ వేసినా కూడాను పాజిటివ్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేసి అనుకోవట్లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం అది. అయితే ఈ ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు, కేంద్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత వేగంగా టెట్ నిర్వహించడానికి రీజన్స్ ఏంటి, అలాగే 45 డేస్లో మనకి డిసెంబర్ 10వ తేదీన కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను కాబట్టి మ్యాక్సిమం 45 డేస్ అనుకున్నట్టుగా ఇచ్చారు. తర్వాత మనకి జనవరిలోనే అయితే మనకి నెక్స్ట్ ఇయర్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఉందనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఓకే, అయితే 2011కు ముందు నియమితులైన టీచర్స్ అందరూ కూడా కంపల్సరీగా అయితే టెట్ పాస్ అవ్వాలి. ఎప్పుడు మ్యాక్సిమం 2 ఇయర్స్లో. అయితే ఇది 2025 కదా, 25లోనే ఒక టెట్ ఇప్పుడు ప్రజెంట్ అక్టోబర్లో అయిపోయింది. నెక్స్ట్ ఇయర్కి ఆ నెక్స్ట్ ఇయర్లోనూ మ్యాక్సిమం ఒక టెట్కి అంటే 4 టెట్లలోనూ ఒక టెట్ అని పాస్ అయింది. అయితే ఒక్కసారి మీరు టెట్ పాస్ అయిపోతే మీకు లైఫ్ లాంగ్ మీరు టెట్ గురించి అయితే వర్రీ కావాల్సిన అవసరం లేదు. అయితే మీరు ప్రతి సంవత్సరం రాసుకోవచ్చు, ఎందుకంటే మార్క్స్ యాడ్ అయితే అదే నీకు వెయిటేజ్కి ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఒకసారి రాసేస్తే సరిపోతుంది ఇన్ని సర్వీస్ వాళ్ళకైతే. అలాగే ప్రమోషన్స్ ఒకవేళ 2 ఇయర్స్లో పాస్ అవ్వకపోతే ఆ సర్వీస్లో ఉన్న సార్ల పరిస్థితి ఏంటనే విషయానికి వస్తే దాని గురించి అయితే ఎటువంటి అప్డేట్ లేదండి. అయితే ఏం చేస్తారు ఏంటి అనే విషయం అయితే కొద్ది రోజుల్లో తెలుస్తుంది. అలాగే ప్రమోషన్స్ కంపల్సరీగా 2 ఇయర్స్లో పాస్ అవ్వాలని చెప్పారు. అలాగే మ్యాక్సిమం మరొక 5 ఇయర్స్లో వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతారు, అనగా వాళ్ళు ఎస్జిటి నుంచి ఎస్ఏకి వెళ్ళాలనుకుంటే ఆ టైంలో అవుతారనుకో, ప్రమోషన్ వచ్చేస్తే నాకు అనుకున్న వాళ్ళైతే టెట్ తప్పనిసరిగా ఉండాలి. అలా కాదు 5 ఇయర్స్లో మేము రిటైర్ అయిపోతాము, లేకపోతే మాకు ఇటువంటి ప్రమోషన్స్ రావు అనుకున్న వాళ్ళకైతే వీళ్ళు రాయాల్సిన అవసరం కూడా లేదని కూడా ఆ విషయం కూడా మనకి సుప్రీంకోర్టులోనే గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయడం చేసింది. అలాగే 2011కు ముందు ఉపాధ్యాయులకు కూడా ప్రస్తుతం ఉన్న వాళ్ళతోనే టెట్ అనేది ఉండాలి. అయితే కొందరైతే టెట్ ఒకవేళ కండక్ట్ చేసిన వీళ్ళని సెపరేట్గా, వీళ్ళకి ఈ సర్వీస్లో ఉన్న వాళ్ళకి సెపరేట్గా టెట్ నియమించండి,
వీళ్ళతో వద్దు అనేసి మాట్లాడారు. అయితే అలా ఏమీ లేదండి. ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థులతోనే అయితే వీళ్ళకి కూడా కలిపేసి ఈ టెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే వీరికి ఎటువంటి మినహాయింపులు ఉండవు. అలాగే టెట్ మార్క్స్ సేమ్ ప్రెజెంట్ వారికి ఉన్నట్లుగానే ఉంటాయండి. అంతే ప్రెజెంట్ ఇక్కడ మనకి పైన పర్సెంటేజ్ చెప్పాం కదా, ఆ పర్సెంటేజ్తోనే అయితే వీళ్ళందరూ కూడా పాస్ అవ్వాల్సిన విషయం. తగ్గింపులు ఉండే అవకాశం అయితే లేదు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలైతే ఎన్‌సీటీఈని సంప్రదించండి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఎలిజిబిలిటీ వాళ్ళు ఉంటారు కదా, ఎడ్యుకేషన్ వాళ్ళు. వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళు ఒకటే చెప్పారండి, సుప్రీం కోర్టు తీర్పే ఫైనల్ అని కూడా చెప్పడం జరిగేసింది డైరెక్ట్‌గానే వాళ్ళు. అయితే అప్పుడు తర్వాత వీళ్ళు కొన్ని రివ్యూ పిటిషన్స్ చేయడానికైతే సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టులో ఇన్ సర్వీస్‌లో ఉన్నారు కదా కొందరు. అంటే సుప్రీంకోర్టులో ఇన్ సర్వీస్‌లో వాళ్ళందరూ కూడా రివ్యూ పిటిషన్ వేయడానికైతే సిద్ధమవుతున్నారు. కానీ దీనివల్ల పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళకి ఏమైనా పాజిటివ్‌గా వస్తే వాళ్ళకి ఇప్పుడు 2 టైమ్స్ అయితే మనకి టెట్ కండక్ట్ చేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్‌కి. తమిళనాడుకైతే సంవత్సరానికి 3 టెట్‌లు చేస్తున్నారు. ఆ రకంగా ఏమైనా మినహాయింపు ఉంటుందేమో అయితే వెయిట్ చేయాల్సిన విషయమే. అలాగే సుప్రీంకోర్టులో తీర్పు అనేది మనకి సెప్టెంబర్ 1, 2025న రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే అమలు చేయడంలో ఈ రిలీజ్ అయిన తర్వాత వెంటనే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది అమలు చేసిందండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే టెట్ కండక్ట్ చేస్తున్నారు. మిగతా స్టేట్లు కూడా అదే ఫాలో అవుతారు. అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అయితే కేంద్రంకి మా యొక్క విన్నపం వినిపించి మాకు ఏదైనా రిజల్ట్ గురించి ఆ యొక్క మినహాయింపులు ఏమైనా ఉంటాయేమో ఆలోచించుకుంటే మీరు డైరెక్ట్గా ఈ రకంగా టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటనేసి ఉపాధ్యాయ సంఘాలు అయితే కొందరు డిమాండ్ చేశారు. అయితే దీనికి ఎటువంటి గవర్నమెంట్ అనేది రెస్పాండ్ అవ్వలేదు. అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఈ టెట్ ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు అవుతుందంటే డిసెంబర్ 10వ తేదీన మనకి అవుతుంది. ఆల్రెడీ షెడ్యూల్ కూడా వీళ్ళు ఇచ్చేసేసారు. అలాగే మనకి జాన్యువరిలోనైతే 2026 జాన్యువరిలోనైతే మనకి దీనికి సంబంధించినట్టు 2026కి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనకి లోకేష్ గారు చెప్పినట్టుగానే, ఇలా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టుగానే ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుందని చెప్పారు. అలాగే టెట్ కూడా ఉంటుందని చెప్పారు. అయితే ప్రజెంట్ వాళ్ళు అనుకున్నట్టుగానే 45 డేస్ అయితే టెట్కి ప్రిపరేషన్కి టైమింగ్ ఇచ్చారు. అది రిలీజ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇయర్ జాన్యువరిలో మనకి డిఎస్సి వస్తుంది. ఆల్రెడీ డిఎస్సిలో కొందరైతే 2000, 3000 పోస్టులు అంటారు. కొందరైతే 10,000 వరకు పోస్టులు ఉంటాయని చెప్తున్నారు. అయితే ఖాళీలు ప్రస్తుతానికైతే అందరిది కూడా అంచనానండి. పలానా పోస్టులు ఉంటాయి, ఎన్ని డిజిట్లో ఉంటాయని ఎవరు కూడా క్లారిటీగా చెప్పలేరు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వేకెన్సీ లిస్ట్ వచ్చినంత వరకు కూడా ఏది చెప్పలేరు. కానీ రిలీజ్ అయినటువంటి పోస్టులో ఒక పోస్ట్ మీదే అన్నట్టుగా మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.